ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని 21 మందిని గెలిపించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురిని కలిపి 21 మందిని గెలిపించారు. మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితికి వచ్చింది. కేంద్రం రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చాం. అటు నరేంద్ర మోడీ గారు, నేను, పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది. ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యేదో నేను కూడా ఒకసారి ఆలోచిస్తే, నేను ఒకవేళ అనుభవం ఉన్నా చేయగలుగుతానా లేదా అని ఆలోచించినప్పుడు చాలా సమస్య అయ్యేది. అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసాం అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరం. అయిపోయిందని నేను చెప్పడం లేదు. ఎక్కడ వెసులుబాటే లేని పరిస్థితి. అప్పు తేవాలంటే FRBM, ఇంకో పక్కన ఎక్కడైనా ఆస్తులు అమ్మాలంటే ఆస్తులు కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో నుంచి మనం ఘాటున పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ చేయగలిగామంటే మనకుండే అనుభవం, ఒక సిన్సియర్గా పనిచేయడం, ప్రజలు లేకుంటే ఉద్యోగస్తులు అందరూ సహకరించారు అధ్యక్ష. మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో ఈరోజు అడుగడుగు ముందుకేయగలుగుతున్నాం. 150 రోజులు నేను ముందే చెప్పాను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం, నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం. 150 రోజులు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, పాలసీలు. నేను ఒకే మాట చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అలాంటి ఆలోచనలతో ముందుకు వద్దాం. మళ్ళీ సంపద సృష్టిద్దాం, పేదరిక నిర్మూలన చేద్దాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముందుకు పోతున్నాం. ఈరోజు అందుకనే మీరు చూస్తే నిన్ననే 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాను. ఏ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కంటే అదనంగా ఇచ్చాం. అదే సమయంలో ఈ 6 పాలసీల్లో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం, పనులు చేపిస్తాం, చేస్తామని పెట్టాం. దీనివల్ల ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో వాళ్ళకి సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. దీనివల్ల మనకు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంతకాలు పెట్టాను. ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం. పేదల సేవలో అధ్యక్ష 64,50,000 మంది దగ్గర 1వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం. అదే సమయంలో 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఇప్పుడు 4 నెలల నుంచి ఎక్కడ కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదని కానీ, పెన్షన్ ఇవ్వలేదని కానీ ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 4 స్లాబుల కింద హ్యూమన్ యాంగిల్లో సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత ఇవ్వడం లేదు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు. 64 లక్షల కుటుంబాలను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అదే తెలుగు ఎన్డీఏ మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు కూడా నాశనం చేశాను. అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం తింటే ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటివి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈరోజు 200కు పైన పెట్టారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష కొత్త మద్యం పాలసీ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇసుక పాలసీ తీసుకొచ్చాం. అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపటైజ్ చేయాలని చూస్తారు, ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష, లా అండ్ ఆర్డర్, జీరో టాలరెన్స్. దాంట్లో నేనేమాత్రం రాజీ లేదు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే, రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళ పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఆడబిడ్డల శీలాన్ని కాపాడుతాం, ఆస్తుల్ని కాపాడుతాం, భద్రతకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు వీళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు, నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు దిశ జాబ్ ఫస్ట్, దీనికి అత్యుత్తమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాం. రేపు వెళ్ళిన టూరిజం కూడా తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పెట్టుకున్నాం. దీంతో ముందుకు పోతాం. ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ పెట్టి అమరావతి పట్టాలెక్కిచ్చాం, పోలవరం పట్టాలెక్కిచ్చాం. రాబోయే 2 సంవత్సరాల్లో